హాయ్ అండి, భవానీ వంటిల్లుకి స్వాగతం. ఇప్పుడు బీట్రూట్తో స్వీట్ ఎలా తయారు చేయాలో చెప్తానండి. బీట్రూట్ స్వీట్కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ఒకటి తురిమి పెట్టుకున్నానండి, ఇలాచీ పౌడరు, పావు లీటర్ పాలు, నెయ్యి, కిస్మిస్లు, బాదం పప్పు, షుగరు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడి చేసాను. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేద్దాము, వేసి వేయించుకున్నాను. వేగాయి, ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం. అందులోనే ఒక బీట్రూట్ మొత్తం తురిమి పెట్టుకున్నది వేసుకున్నాం. వేసి నెయ్యిలో సన్న మంట మీద వేయించుకున్నాం. ఒకసారి చూద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో కలుపుతూ ఇలా స్మెల్ అంతా పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే ఒక పావు లీటర్ పాలు పోసి పాలల్లోనే ఉడికించాలి. మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దామండి. ఇలా పాలల్లోనే ఉడికిచ్చేసుకోవాలి. పాలు మొత్తం ఇంకిపోయేదాకా ఉంచేసి ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి, యాలకుల పొడి వేసుకోవాలి. ఇందులోనే ఇది ఒక కప్పు బీట్రూట్ అండి, నేను 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు ఎక్కువ తినే పని ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది మూత పెట్టుకొని మనం షుగర్ మొత్తం కరిగేంత వరకు పెట్టుకున్నాము. ఒకసారి చూద్దామండి. చూసారా, అన్నీ దగ్గర పడిపోయింది కదా. ఇందులోనే లాస్ట్లో దించేటప్పుడు ఒక స్పూన్ అంత కొబ్బరి పొడి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి పొడి. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అసలు చాలా బాగుంది కదా. ఒక 2 నిమిషాలు పెట్టి సర్వ్ చేసుకున్నాం. ఒకసారి చూద్దామండి. చూసారు కదా, అంతా వేగిపోయి నెయ్యి మొత్తం ఎలా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు దించేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇలా నెయ్యి మొత్తం, మనం వేసిన నెయ్యి మొత్తం ఇలా బయటకు వచ్చేసింది. చూసారా, ఇక దీంట్లో పాలు కానీ ఏదీ లేదన్నమాట. అన్నీ కలిసిపోయి ఇలా దగ్గర పడ్డేంతవరకు ఉంచుకొని ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీ బీట్రూట్ హల్వా తయారైపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు తినని వారు కూడా ఇలా చేసి పెట్టండి, తింటారు. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కాక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.